హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య వ్లాగ్ లైఫ్. తను మా ఫ్రెండ్ వాళ్ళ బాబు అండి. మీ అందరికీ వెల్కమ్ చెప్దామని చాలా సరదా పడ్డాడు. ఈరోజు క్యూట్ వెల్కమ్తో వీడియో అన్నది స్టార్ట్ చేసేసాను. ఈరోజు దుబాయ్లో ఒక హిడెన్ ప్లేస్ చూపించబోతున్నానండి. అందరికీ చాలా సరదాగా ఉంటుంది. చిల్అవుట్ ప్లేస్ అన్నమాట. మాకు వింటర్ అన్నది స్టార్ట్ అయిపోయిందండి. సో మేము వీకెండ్స్ వచ్చేసరికి ఇలా అవుట్డోర్ ప్లేసెస్ అన్నది ఎక్కువ తిరుగుతూ ఉంటాము. ఈ ప్లేస్ కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ ఎంట్రన్స్ అండి. దీనికి ఏమీ కాస్ట్ ఏమి ఉండదు. మనం ఎంతసేపు కావాలంటే అంతసేపు తిరగచ్చండి. ఇలాంటి ప్లేసెస్ అన్నవి చాలా లోపలికి ఉంటాయి. కారు ఉంటే తప్ప మనం వెళ్ళలేము. మేము మా ఫ్రెండ్స్ వాళ్ళ కార్లో వచ్చేసాము. ఫైనల్లీ డెస్టినేషన్కి రీచ్ అయిపోయామండి. ఈరోజు మన వీడియో వచ్చి ప్రామిస్ బ్రిడ్జ్ అండి. ఈరోజు నేను దుబాయ్లో ఉన్న ప్రామిస్ బ్రిడ్జ్ అన్నది నేను చూపించబోతున్నాను ఈ వీడియోలోని. దీన్నే లవ్ లాక్ బ్రిడ్జ్ అని కూడా అంటారండి. కపుల్స్ అందరూ వచ్చి ఇక్కడ లాక్స్ వేస్తూ ఉంటారు. ఆ బ్రిడ్జ్ నిండా చాలా బాగుంటుందండి వ్యూ అన్నది. నేను లాస్ట్లో చూపిస్తాను మీకు. ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఎంతమందికి నైట్ టైం అవుటింగ్స్ అంటే ఇష్టం అండి? నాకైతే చాలా ఇష్టం. మిడ్ నైట్స్ బయటకు వెళ్ళడం అన్నది, కార్లో వెళ్ళడం చాలా ఇష్టం నాకు. ఇది పార్క్కి మెయిన్ ఎంట్రన్స్ అండి. చూస్తున్నారు కదా, లైవ్ లొకేషన్ చాలా బాగుంటుందండి. మంచి మంచి లైటింగ్స్తో వాటితో ఉంటుంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి మంచి స్పాట్ అండి ఇది. మాకు పార్కింగ్కే 20 minutes to 30 minutes పట్టేస్తుందండి. ఏ ప్లేస్కి వెళ్ళినా సరే మెయిన్ చాలా రష్ ఉంటుంది. అందులోని ఫ్రీ ఎంట్రన్స్ అంటే ఇంకా చెప్పక్కర్లేదు. మనకి పార్కింగ్ దొరకడమే చాలా కష్టము. ఇది విషింగ్ వెల్ అండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నాను. ఇందులో అందరూ కాయిన్స్ వేస్తూ ఉంటారండి ప్రే చేసుకుని. ఇలాంటి ప్లేసెస్ అయితే అస్సలు మనకి టైం తెలియదండి. మార్నింగ్ నుంచి నైట్ దాకా ఉన్నా కూడా ఎంత టైం స్పెండ్ చేసినా కూడా తెలియదండి. అలా జనాలు ఉంటానే ఉంటారు, వస్తూనే ఉంటారు, వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉంటారు. ఫుడ్ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని వచ్చి ఇలా క్యాంపెయిన్స్ లాగా వేసుకొని చిల్ అవుతూ ఉంటారండి. 3-4 అయినా కూడా ఎవరు వెళ్ళరండి ఎర్లీ మార్నింగ్. వీకెండ్స్ వచ్చేసరికి మొత్తం ఇక్కడే స్పెండ్ చేస్తూ ఉంటారు అందరూని. పెద్దవాళ్ళకి పిల్లలకి కూడా చాలా బాగుంటుందండి ఇలాంటి ప్లేసెస్ అన్నది. మనం ఇంట్లో అలా స్క్రీన్ టైంకి ఎక్కువ అటాచ్ అయిపోయే కన్నా ఇలాంటి ఓపెన్ ప్లేసెస్కి వస్తే మనకి చాలా రిఫ్రెష్గా ఉంటుందండి. మైండ్ అన్నది చాలా బాగుంటుంది. ఇవన్నీ ఫుడ్ కోర్ట్సేనండి. ఇండోర్ అండ్ అవుట్డోర్ సీటింగ్ ఉంటాయి. మనకి చాలా ఫుడ్ ట్రక్స్ ఉంటాయి. అన్ని కంట్రీ ఫుడ్స్ అన్నది అవైలబుల్ ఉంటాయండి. ఇండియా ఫుడ్స్ అన్నవి తక్కువే ఉంటాయి, బట్ అదర్ కంట్రీ ఫుడ్స్ అన్నవి చాలా ఎక్కువ ఉంటాయి. బట్ మనం ఏదన్నా ప్లేస్లో ఉన్నప్పుడు ఒకదానికి స్టిక్ అయి ఉండకూడదండి. ఎక్కడున్న కంఫర్ట్కి అక్కడ మనం అడ్జస్ట్ అయ్యేలా ఉండాలి. అన్నీ లైఫ్లో అన్నీ టేస్ట్ చేయాలి, అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి. నా పాయింట్ ఆఫ్ వ్యూ అండి అది.
ఇప్పుడు మెయిన్ పాయింట్కి వచ్చేసామండి. అదే ప్రామిస్ బ్రిడ్జ్ అండి. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు కదా, ఇదే ప్రామిస్ బ్రిడ్జ్ అండి. చిన్నదే ఉంటుంది, మధ్యలో ఒక ఆర్టిఫిషియల్ లేక్ ఉంటుంది. ఆ లేక్ మీద ఈ బ్రిడ్జ్ అన్నది పెడతారండి. కపుల్స్ అందరూ సరదాగా స్పెండ్ చేస్తారండి ఇక్కడ. ఈ బ్రిడ్జ్ మొత్తం ఎక్కడ చూసినా లాక్సే ఉంటాయండి. వచ్చిన వాళ్ళందరూ ఇలా లాక్స్ కొనుక్కొని ఇక్కడ ప్రే చేసి ఆ లాక్స్ అన్నది ఆ బ్రిడ్జ్ మొత్తం పెడతా ఉంటారు. ఇక్కడ నుంచి కంప్లీట్ వ్యూ కనిపిస్తుందండి. పార్క్ మొత్తం ఫుల్ కనిపిస్తుంది, మొత్తం లైటింగ్స్తో ఫిల్ అయి ఉంటుంది. చాలా బాగుంటుందండి చూడడానికి. ఇక్కడ చూడండి, వాటర్ మధ్యలో ఫుడ్ కోర్ట్ అన్నది అరేంజ్ చేశారు. చాలా బాగుంటుంది సిట్టింగ్ ఏరియా. ఇక్కడంతా చిన్న చిన్న లైటింగ్ బోర్డ్స్ ఉన్నాయండి చిన్నపిల్లలు ఆడుకోవడానికి. ఈ ప్లేస్ మొత్తం లోకల్సే ఉన్నారండి. ఎక్కడ చూసినా వాళ్ళే కనిపిస్తున్నారు వీడియో మొత్తం. ఈ పార్క్ మొత్తం ఓపెన్ ప్లేస్ ఏరియా వచ్చి 3,50,000 స్క్వేర్ ఫూట్ అండి. దీని థీమ్ వచ్చి సింబల్ ఆఫ్ లవ్. ఇది అల్ కువానైజ్ ఏరియాలో ఉంటుందండి ఈ ప్లేస్ అన్నది. ఇది మొత్తం మోస్ట్లీ డెసర్ట్ ఏరియానేనండి. అంతేనండి, మన వీడియో కంప్లీట్ అయిపోయింది. ఈ రోజుకి మేము బయలుదేరిపోయాము. మాకు ఇక్కడ 12 o'clock అయిపోయింది. మేము ఇంటికి వెళ్ళేసరికి ఇంకా 1 hour జర్నీ పడుతుంది మాకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. నా ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.